వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం కలుజు వద్ద ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ కలుజు చాలా కీలకమైనది. అంటే నెల్లూరు నగరంలో నుంచి ఇటు బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఉదయగిరి, సీతారాంపురం, కడప తదితర ప్రాంతాలకు మొత్తం ఈ ప్రాంతం నుంచే వాహనాలు వెళ్తుంటాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే కామాక్షితాయి ఆలయము, అదేవిధంగా నరసింహస్వామి ఆలయం ఉంటారు. భక్తులు వందలాది మంది ఈ ఆలయాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ కలుజు వద్ద ఎంతోమంది పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. అదేవిధంగా ఇది మొత్తం అంటే వర్షాకాలంలో అయితే అసలు వెళ్ళలేని పరిస్థితి. ఎంతోమంది అంటే భార్య భర్తలు మోటార్ బైకుల మీద పడిపోయి ఇటీవల కాలంలో ఇక్కడే ఒక యువకుడు పడిపోయి ప్రాణాలు కూడా వందలాది వాహనాలు అటువైపు వెళుతుంటారు. అయితే ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలంటూ గత దశాబ్దాల కాలం నుంచి చెబుతున్నప్పటికీ ఎవరు అసలు పట్టించుకోకుండా పోయారు. అయితే ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ ఈ కల్జుపై ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము 4,85,00,000 రూపాయల వ్యయంతోనే ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 5వ తేదీన ఈ బ్రిడ్జి శంకుస్థాపన పనులు శ్రీకారం చుడతారు. అయితే ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా వచ్చి ఇంజనీర్స్ విభాగం మొత్తం ఇక్కడ ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కలుజు మీద మధ్యలో ఒక నిత్యము వాహనాలు రద్దీ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు విజువల్స్ రూపంలో చూస్తున్నాం చూడండి. అంటే ప్రతి వాహనము ఇటు ఈ కలుజు మీదే రావాలి. అయితే గతంలో 2 వీలర్స్ కూడా ఈ ప్రాంతంలో కార్లతో పాటు 2 వీలర్స్ కూడా ఇట్నే వచ్చేవాళ్ళు. అయితే 2 వీలర్స్లో చాలా అంటే రోజుకు ఒక 10-15 మంది పడిపోయి గాయాల పాలైన పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు కేవలం అటువైపు చిన్న రోడ్డు ఎమ్మెల్యే సొంత నిధులతోనే అటువైపు చిన్న రోడ్డు వేయడంతో 2 వీలర్స్ మాత్రమే అటువైపు వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే 4 వీలర్స్ మొత్తము ఈ కలుజు మీదే రావడం జరుగుతూ ఉంది. అయితే ఈ కలుజు మీద బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మాత్రము ఈ సమస్య ఉండదు, ప్రమాదాలు ఉండవు అనేది కూడా ఇది ప్రధానంగా మనం అటువైపు చూస్తున్నాం. ఇది నెల్లూరు చెరువు. ఈ నెల్లూరు చెరువు నిండిన తర్వాత ఈ వాటరు నిండిన ఫ్లో మొత్తం ఇటు ఈ కలుజు మీదగానే వెళ్తాయి. దీనివల్ల ఏంటంటే ఇవి సంవత్సరంలో సుమారు ఒక 7-8 నెలలు ఇదే విధంగా వాటరు ఫ్లో ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం పాచిబట్టి ఉంటుంది ఈ కలుజు మీద. మంచి బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకోవచ్చు. అయితే ఈ ప్రాంత ప్రజలు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు. అంటే గత దశాబ్దాల నుంచి ఎవరు చేయని పని అతను శ్రీకారం చుట్టారు, పని చేయబోతున్నాడు, చాలా మంచి పరిణామం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ప్రతి ఒక్కరి సమస్య. సుమారు ఇటువైపు ఉండే ఉదయగిరి కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు, సంగం, బుచ్చి, అదేవిధంగా సుమారు ఒక 17-18 గ్రామాలు ఉన్నాయి. ఇటు కడప వైపు వెళ్ళే వాళ్ళు మొత్తం ఈ ప్రాంతం నుంచే వస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఈ కలుజు దగ్గర మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది జారి పడిపోయిన సందర్భాలు ఉంటాయి. హెవీగా వాటర్ వచ్చినప్పుడు మాత్రము కొద్ది సురక్షితంగా ప్రయాణం చేయవచ్చనే భావన ఈ వాహనదారుల్లో కూడా ఉంది. అయితే ఇప్పటికైనా ఎమ్మెల్యే చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారంటూ కూడా వీళ్ళంతా హర్షం వ్యక్తపరుస్తున్నారు. అయితే వర్షాకాలంలో అయితే అసలు వెళ్ళలేని పరిస్థితి. 2 వీలర్స్ కాదు 4 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు కూడా చూడండి కలుజు మీద వాహనాలు చాలా చిన్నగా నెమ్మదిగా వెళ్తారు. ఎందుకంటే పాచిపెట్టి ఉన్నారు. ఏ మాత్రము బ్రేక్ వేసినా అవి ఆ గుంటలో పడిపోతాయి. ఇలా ఎన్నో కార్లు కూడా అటు పడిపోయి ఉన్నాయి. ప్రొక్కలేళ్లతో తీసి ఇలా సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది అంటే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎంతోమంది గాయపడ్డారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత అంటే
జనవరి 5వ తేదీన ఈ కల్జు మీద బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. యావత్తు ప్రజలు మొత్తం హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గత 2 నెలల కిందట కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడు ఒక 17 సంవత్సరాల బాలుడు ఇక్కడే జారి పడిపోయి ప్రాణాలు వదిలిన సంఘటన కూడా లేకపోలేదు. అయితే ఎంతోమంది ఇక్కడ ఈ కల్జు మీద జారిపడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు గాయపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే 4,85,00,000 వ్యయంతో ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నారు. జనవరి 5వ తేదీన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగానే ఈ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తున్నారు. మొత్తం ప్రజలు అంటే నెల్లూరు రూరల్ ప్రజలతో పాటు ఈ ప్రాంతాల్లో ఉండే పల్లె ప్రాంత ప్రజలు మొత్తము హర్షమైతే వ్యక్తపరుస్తున్నారు. వీడితో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, పొట్టెపాలెం, కల్జు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.